హాయ్ అండి, నేను మీ మధు. వెల్కమ్ టు మధు స్మార్ట్ గార్డెన్. ఈరోజు వీడియో వచ్చేసి టెర్రస్ పైన చూడండి, ఒక్క చెట్టుకు ఎన్ని ఫ్లవర్స్ వస్తున్నాయో. ఒక్కసారి ఓవరాల్గా మన టెర్రస్ గార్డెన్ చూసిన తర్వాత అప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం మనము. నేను కూడా అసలు ఈ ఫ్లవర్స్ని చూస్తూ ఉంటే ఎంత బాగా అనిపిస్తాయో. ఇది ఈవినింగ్ తీసాను నేను. బీట్రూట్ పెద్ద అయిపోయినాయి ఇవి. ఇంకా మనకు 1.5 month కావాలి బీట్రూట్ రానికి. చుక్కకూర, పాలకూర అన్నీ వచ్చేసాయి. అయితే ఈ టమాటా చెట్లు చూసారా, పెద్ద అయిపోయినాయి ఇవి. ఈరోజు వీడియో వచ్చేసి టమాటా ప్రూనింగ్. ఇది కిందికి ఎందుకు కొమ్మలు కట్ చేస్తున్నాను అని అంటే, ఇవన్నీ వేస్ట్ కొమ్మలు ఇవి మనం కిందికి మంచిగా కట్ చేస్తే గాలి బాగా పోతుంది. ఇంకొకటి, అది ఏదైతే మనకు మొదలు ఉంటుందో అది బాగా బలంగా ఇదైపోయి ఈల్డ్ పూత ఎక్కువ వచ్చేసి కాయలు బాగా వస్తాయి. ఇది నేను ప్రతిసారి చేస్తాను. అందుకనే మీరు ప్రీవియస్ వీడియో చూస్తే ఒక్కొక్క చెట్టుకు ఇట్లా అసలు బరువుకు వంగిపోతాయి మొత్తము. ఇదంతా చిక్కుడుగాయ పూత. అసలు ఆ కలర్ అయితే ఎంత బ్రైట్గా ఉందో. కొంచెం వచ్చేస్తున్నాయి, చిన్న చిన్న చిక్కుడుకాయలు వస్తున్నాయి, కానీ అది పూత ఎందుకు చూపించానంటే ఆ కలర్ కోసం చూపించాను. మొత్తం టమాటా చెట్లకు మొత్తము కంప్లీట్ కిందంతా ఈరోజంతా ప్రూనింగ్ చేసుకున్నాను నేను, ఎందుకంటే పూత వచ్చేసింది. అలా కంప్లీట్గా అంతా కట్ చేసేసుకున్నాను. వితిన్ ఇంకొక 1 weekలో మనకు క్రాప్ కూడా స్టార్ట్ అయిపోద్ది. టమాటోస్ వచ్చేస్తాయి ఒక 1 week 10 days లోపల. అసలు నేనైతే ఎప్పుడెప్పుడా అనేసి ఎదురు చూస్తున్నాను, ఎందుకంటే అసలు బయటవి తినలేకపోతున్నాము. ఇవి మన దగ్గర పండించుకునేటివి ఏమో అసలు తోలు అనేది చాలా సన్నంగా ఉంటుంది. అసలు సిమ్ మీద పెడితే ఉడికిపోతుంది టమాటాలు. ఇవి చూడండి కలర్ ఎంత మంచిగా ఉన్నాయో. మల్బెరీస్ అయితే ఎన్ని వచ్చినాయో. ఇంకా నేనైతే మా ఇంట్లో ఎవ్వరు తినరు, నేను ఒక్కదాన్నే తిన్నాను మల్బెరీస్. ఇంకా కొంచెం బ్రేక్ తీసుకొని అక్కడనే తెంపేసుకొని తినేసాను నేను. చాలా అసలు ఇదైతే చాలా స్వీట్ ఉంటాయి. నాకు ఇష్టమైన ఫ్రూట్ ఇది మల్బెరీ. మొత్తం పండినే తీసుకొని తిన్నాను నేను, ఇంకా కొన్ని పెట్టుకున్నాను. ఇంకా ఇప్పుడు ప్రతిదానికి పైకి వెళ్ళాలి కదా, అప్పుడు ఇంకా రోజు కొన్ని తినొచ్చు అన్నట్టు కొన్ని పెట్టుకున్నాను నేను అట్లనే. ఎందుకంటే మాకు ఎక్కువ బర్డ్స్ తినవు, మల్బెర్రీస్ తినవు అవి. ఒకవేళ తిన్నా కానీ అవి తిన్న తర్వాతనే మిగిలినవి నేను తింటాను. ఒక్క చెట్టుకు చూడండి ఎన్ని గనం ఫ్లవర్స్. నాకైతే ఇట్లా పోగానే ఇవి సర్ప్రైజ్ ఇచ్చినాయి. మొత్తము 3 ఆరెంజెస్ అయినాయి ఇవి. కాకపోతే ఇంకా నేను ఒకటే తెంపాను. మొత్తం చెట్టుకు 10 కాయలు ఉన్నాయి, కానీ దాంట్లో మక్కినవి మాత్రము 3. దాంట్లో ఎక్కువ మక్కింది ఒకటే. ఇది జస్ట్ నేను వలుసుకొని తినడానికే. జ్యూస్ అంటే 3 తెంపేదాన్ని. ఇది కూడా చాలా స్వీట్ ఉంటుంది, లిల్లీస్. అసలు మొత్తము వైట్ ఎక్కువ ఉంది. వైట్ కలర్ ఫ్లవర్సే చాలా కనిపించినాయి నాకు ఈరోజు టెర్రస్ గార్డెన్లో. ఇది నేను భయపడుతున్న రీతిగానే చూడండి పక్కన వెళ్ళిపోయింది. ఇది ఇంకా నేను తర్వాత ఇటు సైడ్ కట్టియాలి, ఎందుకంటే అందులోకి మళ్ళీ పొదలలోకి పోతే ఇంకా ఇది కాదు. ఇంకొక సైడ్కి వచ్చేసాను ఇంకా నేను.
అన్నీ కట్ చేసుకున్నాను నేను. దాదాపు చాలా తొట్లల్లో పెట్టాను నేను టమాటా, ఎందుకంటే ఇంకా నాకు మిగిలినవి ఇంకా మా ఫ్రెండ్స్ కూడా ఎదురు చూస్తారు, వాళ్ళకు కూడా పంచుతాము అనేసి ఈసారి చాలా పెట్టాను నేను. ఎందుకంటే నాకు అలా పంచితే వాళ్ళు చాలా ఇష్టపడతారు కాబట్టి కంపల్సరీ నేను ఎక్కువనే పెడతాను నేను, వంకాయలైనా కానీ అవి. ఇంకా మా అక్కడ నైబర్స్కి అందరికీ కంపల్సరీ ఇస్తాను నేను. ఇంకేమైనా ఫంక్షన్స్ అయితే మా చుట్టాలకు కూడా తీసుకొని వెళ్తాను నేను. బెండకాయలు చూడండి, మొక్కలు ఎంత హెల్దీగా, అసలు ప్రతి ఒక్క చెట్టు ఎంత హెల్దీగా ఉందో అసలు చూడండి. అప్పుడే జస్ట్ ఒక మనకు 15-20 డేస్లోనే మొత్తం అడవిలాగా అయిపోయింది నాకు పైన. ఇంకా ఇవి మొక్కలు కొంచెం ముందరకని జరపాలి, ఎందుకంటే అన్నీ ఒకటే దగ్గర ఇట్లా ఇదైపోయినాయి. ఇంకా చూడండి ఫ్లవర్స్ అసలు. ఈ సొరకాయ పాదులు కొన్ని కింద పడిపోతున్నాయి. నేను ప్రతి వీడియో అనేది నేనే ఒక హ్యాండ్ తోటి షూట్ చేసుకుంటా, ఒక హ్యాండ్ తోటి కట్ చేస్తాను నేను. అట్లా అనేసి కొన్ని ఇంకా నేను తీయలేనివన్నీ తర్వాత ఇంకా సాటర్డే రోజు ఎవరైనా హెల్ప్ తీసుకొని చేస్తాను నేను. ప్రతి ఒక్కటి నేనే సొంతంగా చేసుకోవాలని చూస్తాను, ఎందుకంటే ఆ సెల్ఫ్ చేసుకునే దాంట్లో చాలా తృప్తి అనేది ఉంటుంది. అసలు పైకి వెళ్ళంగానే ఆ మల్లెపూల ఫ్లవర్స్ స్మెల్కు అసలు నేను ఉండలేకపోయినాను నేను. అట్లీస్ట్ చెట్టు మీద చాలా ఉన్నా కానీ కొన్నన్న వాసనకు తెంపుకుందాము అనేసి కొన్ని తెంపుకున్నాను నేను. ఇంకా చాలా ఉన్నాయి చూడండి పైన మొక్కలు. ఈరోజు ఇది బెస్ట్ పిక్చర్, గార్డెన్లో ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మధుస్ మ్యాట్ గార్డెన్.